మా కర్ణాటక ట్రిప్ 4 రోజుల ట్రిప్ ఇది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మొదట మేము మన్యంకొండ శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం. అక్కడి నుంచి మేము గోకర్ణ క్షేత్రానికి బయలుదేరుతున్నాం. గోకర్ణ క్షేత్రంలో సముద్రంలో కాసేపు మునిగిన తర్వాత కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాం. మొదటిగా మనం ఇక్కడ వినాయక స్వామి వారిని మనం దర్శించుకుంటాం. తరువాత స్వామివారిని అలాగే తామ్రగౌరి అమ్మవారిని దర్శించుకుంటాం. ఇక్కడ మహాశివుడి ఆత్మలింగం ఉన్న ప్రదేశం, స్వామివారి ప్రధాన దేవాలయం, స్వామివారి గర్భాలయం. తరువాత స్వామివారి రథాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడి నుంచి మేము మురుడేశ్వర బయలుదేరాం. విద్యుత్ కాంతుల దీపాల మధ్య స్వామివారి గోపురం చూడ చక్కగా ఉంటుంది. సాయంత్రం 10 గంటల వరకు మాత్రమే ఈ దీపాలు వెలుగుతాయి. తర్వాత మరుసటి రోజు మేము మురుడేశ్వర్ బీచ్లో కాసేపు గడిపిన తర్వాత కుటుంబ సమేతంగా అక్కడి నుంచి స్వామివారి దర్శనానికైతే బయలుదేరాం. ప్రపంచంలోనే ఎత్తైన గోపురం మురుడేశ్వర్ రాజగోపురం. ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకున్నాం. స్వామివారు చూడు చక్కని దేవాలయం మీరు చూడొచ్చు. స్వామివారి గర్భాలయం. ఇక్కడి నుంచి స్వామివారి ప్రధాన దేవాలయం నుంచి మేము ఉడిపి క్షేత్రాన్ని బయలుదేరాం. ఉడిపి శ్రీకృష్ణ మఠం చూడ చక్కని స్వామివారు. ఉడిపిలో కాసేపు గడిపిన తర్వాత ఉడిపి నుంచి మేమైతే శృంగేరి బయలుదేరాం. శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో శృంగేరి శారదాంబ పీఠం మొదటిది. ఇక్కడ తుంగానదిలో స్నానం చేసిన తర్వాత శారదాంబ శక్తిపీఠాన్ని అలాగే విద్యాశంకర స్వామి వారిని దర్శించుకొని అక్కడ పీఠాధిపతుల ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాం. అక్కడి నుంచి మేము స్వామివారి నుంచి హొర్నాడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయానికి బయలుదేరుతున్నాం. ఈ హొర్నాడు అన్నపూర్ణాదేవి ఆలయం చూడచక్కని పశ్చిమ కనుమల మధ్యలో ఉంటుంది. ఇక్కడి నుంచి మేము ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి వారిని దర్శించుకున్నాం. ధర్మస్థల దేవాలయం అతి పురాతనమైన దేవాలయం, ధర్మదేవతలకు కొలువై ఉన్న దేవాలయం. ఇక్కడి నుంచి మేము ధర్మస్థలంలోనే శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అలాగే జనార్దన స్వామి వారి దేవాలయం, శ్రీరామక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నాం. అక్కడ నేత్రావతి నదిలో స్నానం చేసి అక్కడి నుంచి బాహుబలి స్టాచ్యూని చూసుకున్నాం. అక్కడి నుంచి మేము కుకే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి బయలుదేరాం. కర్ణాటకలో ఉన్న అతి ప్రాముఖ్యమైన ప్రాచీనమైన దేవాలయాల్లో కుకే మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేవాలయం నిర్మించి ఇప్పటికీ 5000 ఏళ్ల పైమాట. ఇక్కడ చాలాసేపు ఉన్న తర్వాత ఇంకా హైదరాబాద్ బయలుదేరి లంచ్ డిన్నర్ తినేసి హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాం.